ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి మరియు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది. మనకి శని బుధుడు ఇద్దరు వక్రించి ఉన్నారు. ఈ యొక్క బుధుడు ఆగస్టు 11కి వక్రత్యాగం అయిపోతుంది, కానీ శని మాత్రం ఇంకో 4.5 నెలలు వక్రగతిలోనే ఉంటారు, 4 నెలల పాటు. అలాగే రాహు కుంభంలోని, వక్రించిన శని మీనంలోని, అదేవిధంగా గురువు శుక్రుడు మిథున రాశుల్లో, రవి దాదాపుగా ఈ కర్కాటకంలో 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి కర్కాటక నుంచి సింహంలోకి మారుతాడు. బుధుడు కర్కాటకంలో ఉండి ఇందాక నేను చెప్పినట్టుగా వక్రించి ఉన్నాడు. బుధుడు 11వ తేదీ వరకు వక్రించి ఉండి 11 తర్వాత స్ట్రైట్ అవుతాడు. అంటే వక్రించి ఉన్నప్పుడు తన ఓన్ హౌస్ మీద తన యొక్క ఎఫెక్ట్ పడుతుంది. కన్యా మనకి సింహంలో కేతు ఉన్నాడు. ఇక ఈ చంద్రుడు కనుక చూసుకుంటే 1వ తేదీ నుంచి కనుక చూసుకుంటే తులారాశి నుంచి మరలా ఒక 12 రాశులు తిరుగుతాడు ఈ నెల, తులారాశి నుంచి మొదలుపెట్టి. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఈ 3, 4 తేదీలు లాంగ్ జర్నీ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ధనాధిపతి శుక్రుడితో కలిసి అష్టమ స్థానంలో ఉన్నందుకు తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా ధనం రావడము, కొన్నిసార్లు ఎప్పుడో కొన్న షేర్స్ విషయంలో కొంతవరకు ఆకస్మికంగా ధనం రావడము, లేనట్లయితే అష్టమం ఆకస్మిక స్థానం కాబట్టి ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి ధనము రావటానికి అనుకూలంగా ఉంది. అయితే ఈ శని వక్రగతి వల్ల అర్ధాష్టమ శని అయిపోయింది అనుకునేది మళ్ళీ రివర్స్ వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇది 2 విషయాల్లో, ఒక విషయంలో మంచిని, ఇంకో విషయంలో కొంత స్ట్రెస్ని ఇస్తుంది. ఏమిటది అంటే విదేశాల్లో సెటిల్ అవ్వాలి, అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వాలి, పిఆర్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది పరిస్థితి. కాకపోతే పంచమంలో ఉన్నటువంటి ఏదైతే శని వక్రించాడో ఇది కొంతవరకు నిందలని, ఏదైనా ఒక ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొనుగోలు చేసేటువంటి అంశాల్లో కొంత ఆలస్యం ఏర్పడము, ఇస్తానన్న సమయానికి వాళ్ళు ఇవ్వకపోవడము, అదేవిధంగా కొద్దిగా ఈ 4లో ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు కొంత స్లో డౌన్ అవ్వడము, చేసేటువంటి పని వాళ్ళు కొంతవరకు ఇబ్బంది పెట్టడం, ఎందుకంటే శని పని వాళ్ళకి కారకుడు అవుతాడు కాబట్టి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ 6వ స్థానాధిపతి లాభస్థానంలో, లగ్న షష్టమాధిపతి లాభంలో ఉన్నందుకు కాంపిటీషన్లో ఉండేటువంటి వారికి, లేనట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఈ కుజుడు లాభస్థానంలో, కుజుడు స్పోర్ట్స్ కారకుడు కాబట్టి స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళకి విజయం కూడా లభిస్తుందని చెప్పుకోవాలి. అలాగే దూరపు సంబంధాలు కుదురుతాయి. అందులో ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 3, 4 తేదీల్లో వివాహ నిర్ణయాల విషయంలో కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మరియు 10, 11 తేదీల్లో మీరు ఏదైనా ప్రాపర్టీ కోసం, వాహనం కోసం, ఆభరణాల కోసం, ఏదైనా ఒక వస్తువు కోసం మీరు ధనాన్ని చెల్లించేటప్పుడు ఎవరికి ఎటువంటి వారికి ఇస్తున్నారని తెలుసుకొని ఇవ్వండి. అది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు నిత్యము కూడా కాలభైరవ అష్టకము, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన, మరియు వృశ్చికం వారికి మీకు దశమంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. కాకపోతే 17వ తేదీ తర్వాత రవి కూడా దశమంలోకి వస్తున్నందుకు కొంత మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాలభైరవ అష్టకము, లలితా సహస్రనామాలు, గణపతి ఆరాధన. ముఖ్యంగా ఏదైనా ఒక ఉద్యోగంలో మనం ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు కానీ, ఇంట్లో నుంచే లాగిన్ అయ్యి ఉద్యోగం చేస్తుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్, అలా జరిగేటప్పుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా గణపతిని తలుచుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.
జాతక చక్రాన్ని చాలామంది కేవలం గోచార ఫలితాలు మాత్రమే రూల్ చేస్తాయి అనుకుంటారు. గోచార ఫలితాలు కొంతవరకు రూల్ చేస్తాయి. మిగతా నవగ్రహాలు ఇక్కడ చాలామందికి ఏంటంటే అపోహ, ఏమంటే శనే బాధనిస్తాడు అనుకుంటారు. కాదండి, ప్రతి గ్రహము కూడా మనకి చక్కగా మంచి పని చేసి పెడుతుంది, ఇబ్బంది ఇస్తుంది. అంటే ఎలాగా ఇబ్బంది అంటే తన స్వయంగా తన ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడం కాదు, మన కర్మ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఆ యొక్క ఫలితాలు జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే చూసుకోండి, మనకి నవగ్రహాలు రవి నుంచి కేతువు వరకు ఆ ఉన్న కండిషన్ బట్టి, అంటే ఉదాహరణకి మీరు లైఫ్లో ఎప్పుడు బాగా డిప్రెస్గా ఉంటున్నారు, ఎదగలేకపోతున్నారు అంటే మొట్టమొదటిగా మీ లగ్నాధిపతి ఎవరో గుర్తించండి. లగ్నాధిపతి ఎవరో ఆ యొక్క అధిష్టాన దేవతకి దీపారాధన చేసుకోవడము, లేకపోతే 12 లగ్నాల్లో ఏ లగ్నం అయిందో ఆ గ్రహానికి దీపారాధన చేస్తే ఖచ్చితంగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. దాంతోపాటు రవిగ్రహం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. మీకు మీరుగానే చూసేసుకోవచ్చు. ఇది మనమేమి దాని గురించి పెద్ద లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు మీరుగానే నెట్లో కొడితే మీ లగ్నం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం కొడితే మీ లగ్నం వచ్చేస్తుంది. మీది పలానా లగ్నము, మీ లగ్నానికి అధిపతి దాని వస్తుంది. అంటే ఇప్పుడు మీకు తెలియదు అనుకోండి, ఉదాహరణకి మేషము అనుకోండి, మేషానికి వృశ్చికానికి కుజగ్రహం దగ్గర, వృషభానికి తులాకి శుక్రుడు, బుధుడు మిథునానికి కన్యకి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, ధనుర్మీన లగ్నాలకి గురువు, రాసైన లగ్నమైన గురువు అవుతాడు. మకరము మరియు కుంభానికి శని. దీంతోపాటు లగ్నంలో ఒకవేళ రాహు కానీ కేతు కానీ ఉంటే వాటికి కూడా చేసుకోవచ్చు. లగ్నంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహ ఆరాధన, ఆ గ్రహానికి దీపం పెట్టుకుంటే కూడా మీరు లైఫ్లో ఎదుగుతారు. అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు, ఎంతసేపు ఎల్నాడ్సిన వచ్చిందండి, కాల్సప యోగం ఉందని అందుకే నేను ధనం సంపాదించట్లేదు కాదు, మీకు లక్ష్మీ యోగాలు, ధనయోగాలు ఎంత ఉన్నాయి, ఏ మార్గంలో వెళ్తే మీరు చక్కగా ధనాన్ని సంపాదించి మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోగలుగుతారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు అనేది మీ ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, దశమాధిపతి వీటిని చూసుకోవాలి. అంటే వీటిల్లో మీకు ఎలా ఉంది అంటే వ్యాపారంలో బాగుందా లేకపోతే ఉద్యోగంలో బాగుందా అని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు మీ యొక్క జన్మజాతకంలో ఒక్కొక్కసారి చూడండి, అన్నదమ్ములు సహకరించారు, లేకపోతే మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఫెయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు 3వ అధిపతిని అసలు మీ జన్మజాతకంలో అసలు గృహయోగం ఉందా లేదో చెక్ చేసుకోవాలి. చాలామంది తెలియక గృహయోగం లేనటువంటి వారు బలవంతంగా ఏదో స్థలాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు డౌన్ఫాల్ అవుతూ ఉంటారు. అలా లేనప్పుడు మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి. వెహికల్ కొనుక్కున్నా దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక యోగం ఎప్పుడుంది, ఎప్పుడు తీసుకోవాలనేది ఒక ఎత్తు అయితే ఉంటే కనుక అందులో ఏ ఫేసింగ్ తీసుకోవాలి, ఫేసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 4 ఉండేటువంటి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 మంచివే, కానీ మీకు ఏది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, మీకు వివాహ సంబంధించిన సమయాలు ఎప్పుడు కరెక్ట్గా ఉన్నాయి, ఎప్పుడు సరైన సమయాలు కదా తెలుసుకొని వివాహం చేయాలి. ఊరికే పాయింట్లు కలిసాయి ముహూర్తాలు పెట్టేసుకుందాం ఇవి కాదండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆకస్మిక సంఘటనలు మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా, మీ అష్టమాధిపతి చెప్తాడు. అష్టమాధిపతి ఎంత పాడైతే ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో. 9th లార్డ్ అంటే మీ యొక్క భాగ్యాధిపతిని బట్టి మీ తండ్రులు, గురువుల యొక్క సపోర్ట్, దైవానుగ్రహం 9వ స్థానంలో ఉంటుంది. వృత్తి 10వ స్థానం. ఎక్కడ వృత్తి చేయాలి, ఇక్కడ విదేశాల్లోనో వేరే రాష్ట్రంలోకి వెళ్తే సెట్ అవుతుంది అనేది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే వ్యాపారం చేయాలా వద్దా, వ్యాపారాల్లో లాభాలు వస్తాయా లేవా, అసలు వ్యాపార యోగం ఉందా లేదా, మీ బుధుడు మీ లాభాధిపతి బట్టి. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమిటి, మీరు విదేశాలకు వెళ్తారా వెళ్ళరా, తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన విషయాలన్నీ 12వ స్థానంలో ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఏ మహాదశ ఏ అంతర్దశలు నడుస్తున్నాయి, తద్వారా మీకు ఏ ఫలితం వస్తుందో చూసుకొని, ఒకవేళ మంచి ఫలితం అయితే హ్యాపీగా ఉంటూ, ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన ఫలితం వస్తున్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన దానము, ఆ గ్రహానికి సంబంధించిన స్తోత్రము, ఆ గ్రహ అధిష్టాన దేవతకి చక్కగా ఇంట్లో నమస్కారం చేసుకోవడం, దీపం పెట్టుకోవడం చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడిపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మరీ తీవ్రంగా ఉంటాయి కొంతమందికి, వారి దగ్గర ధనం ఉంటుంది. అలాంటి వారు ఏ హోమమో ఇంట్లో చక్కగా సత్యనారాయణ వ్రతమో, చండీ హోమమో, లేకపోతే గణపతి తర్పణమో, మీకు సుదర్శన హోమం, మీ ఇష్టదేవత 4 డబ్బులు ఉన్నాయని నేను చేయించుకోగలను. కానీ ధనం లేకుండా ఏదో అమ్మో డబ్బులు పెడితేనే కానీ భగవంతుడు కనికరించడు, గ్రహం కనికరించదు అనుకోని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. దయచేసి భక్తి ప్రధానము, అమ్మవారికైనా భక్తే ప్రధానం. మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసినా భక్తిగా కూర్చోబడితే 1,00,000 కాదు కదా, 10 లక్షలు కాదు కదా, 10 కోట్లు ఖర్చు పెట్టి మీరు పూజ చేసినా అనుగ్రహం ఉండదు. దేవతా అనుగ్రహం భక్తే ప్రధానం. భక్తి, శ్రద్ధ, దేవత ఉందనేటువంటి పూనికతో మీరు ఏదైనా చేయండి, మీ యొక్క తలరాతను మార్చేటువంటి శక్తి అమ్మవారికి ఉంటుంది.